గట్టి మాట్లాడు. దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుని సమర్పించిన భాషలు ఇంకా నాలుగు చెల్లించుకుంటున్నాము. ఈ ఉపవాస ప్రార్థన సందర్భంగా మన ప్రార్థన గురించి ముఖ్య అంశంగా మనము ధ్యానిస్తున్నాము కాబట్టి దాని గురించి మనము ఈరోజు వాక్య ధ్యానం చేయవచ్చున్నాము. ఇప్పటి వరకు నాకు తెలిసి మీరు చాలా ప్రార్థన గురించి చాలా విషయాలు మీరు విని ఉంటారు. ఇందులో ఎన్నో విషయాల ద్వారా మీరు వీటి ద్వారా నేను విశ్వాసం పొందింటాను, అనేక విషయాలు తెలుసుకున్నట్టు నేను నమ్ముచున్నాను. అలాగే నేను ఈరోజు చెప్పబోయే విషయము బహుశా మీ అందరికీ ఆల్రెడీ కొంచెం కొంత తెలిసే ఉండవచ్చు. ఎందుకంటే ప్రార్థన గురించి మనం ఎన్నో అనేక సార్లు మనం విన్నాము, మనము ధ్యానించాము, ఇతరులు చెప్తుంటే వింటూ ఉంటాము. అలాగే ఇది నేను చెప్పేది కూడా మీకు విన్నట్టు ఉన్న దేవుడు నాకు ఈ నడిపింపు గురించి ఈ విషయాల గురించి నేను చెప్పాలి అన్నట్టు నాకు దేవుడు ప్రేరేపించింది. కాబట్టి అది మనకందరికీ ఎంతో కొంత తెలిసినాను. అది మనం ఏం చేయాలంటే రిమైండ్ చేసుకొని మనం ప్రార్థించేటప్పుడు అది మనం రిమైండ్ చేసుకొని మనం ముందుకు సాగే వాళ్ళు కూడా మనం ఉండాలి. కాబట్టి దేవుడే మనల్ని అన్ని రీతిగా నడిపిస్తూ ఈ వాక్య ఉపదేశం మీతో కూడా నాతో కూడా మాట్లాడుతూ ఆయనే మన మధ్యలో ఒకటి అన్ని అన్న వాక్కు నా నోట నుంచి మీతో నాతో మాట్లాడేలాగా దేవుడే మన మధ్యలో కార్యం చేయండి. ఆమేన్. చదువుతాము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3 నుంచి 4 వరకు. అంతటా నేను గోనపట్ట కట్టుకొని ఊరి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకొంటిని. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు ఒక దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనలను నీ కృపను జ్ఞాపకము చేయువాడా. అలాగే 16 నుంచి 20 ఒకసారి చదువు. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ చెరువుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నింటిని బట్టి విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఇప్పుడైతే మా దేవ, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానివ్వు. నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించలేదు. మా దేవ, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా, ఆలకింపుము. ప్రభువా, క్షమింపుము. ప్రభువా, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము. నా దేవ, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టియే నా ప్రార్థన విలువని వేడుకొట్టిని. మనం ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి దానియేలు ఏ విధంగా ప్రార్థన చేశారు. మనం ఏంటంటే మనము బైబిల్లో చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన, ఇంకా మనం ఇలా ప్రార్థన చేయాలి, అలా ప్రార్థించాలని ఎన్నో రకాల ప్రార్థనలు మనకి ఉన్నాయి. అందులో దానియేలు ఇక్కడ ఈ సందర్భంలో చేస్తున్న ప్రార్థన క్రమము మనము గమనించవలసిన వాళ్ళమే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం ఒక క్రమబద్ధంగా ఫస్ట్ దానియేలు ఏం చేశారు, ప్రార్థించక ముందు తను తగ్గించుకొని దేవుని ఎదుట ప్రార్థించడానికి సిద్ధపడి, దేవుని ప్రార్థన విషయంలో సిద్ధపడి కలిగి మనసుతోటి అతను ఆయన సన్నిధిలో చేరాడు. 3వ వచనం చూసినట్లయితే, దాని తర్వాత నెక్స్ట్ 4వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తుంటారు, దేవుని ప్రార్థన చేసేటప్పుడు
ఆయన దేవుని స్తుతించుతూ ఫస్ట్ దేవుని స్తుతిస్తూ ఆయన గొప్ప చేస్తూ 4వ వచనంలో కనబడుతున్నది. దాని తర్వాత ఇంకా ఇంత మధ్యలోకి వచ్చినప్పుడు కూడా ఇంకా విజ్ఞాపన ప్రార్థన ఆయన దానియేలు భక్తుడు ఇంకా విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలాగే 16 నుంచి 20 వరకు 19 వరకు చూసినట్లయితే మనము ఆయన ప్రతి ఒక్క పాపాల నిమిత్తం ప్రతి ఒక్క పాపాల నిమిత్తము ఆయన క్షమాపణ కోరుతూ ఉంటూ ఉంటాడు. దేవుని ఎదుట క్షమాపణ కలిగి ఉంటుంటాడు. దాని తర్వాత దీని ముందు కూడా అంత మేము తప్పు చేసామని తెలుసుకున్నాము ఈ 5 6 ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అదే ఆ క్రమంతో వస్తూ మళ్ళీ దాని తర్వాత చివరికి వచ్చేసరికి ఎలా ప్రారంభిస్తుంటాడు, తగ్గింపుతో దేవుణ్ణి ప్రాధాన్యపడుతూ తను తగ్గించుకుంటూ ప్రాధాన్యపడుతూ ఏమంటారు అక్కడ ఆ విషయంలో దేవుడు మాటలు చెప్పే విధంగా దేవుడే కార్యం జరిగించే విధంగా అతను దేవుని కప్పించుకుంటూ ముందుకు సాగే వాళ్ళే ఇక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒక క్రమం ఉంది. సేమ్ ఇదే క్రమము మనము నెహెమ్యా భక్తుడు కూడా అదే విధంగా పాటించడం మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 1:4 నుంచి 11 వరకు సేమ్ ఇక్కడ ఈ దానియేలు ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో నెహెమ్యా భక్తుడు కూడా ఆ విధంగానే ప్రార్థన చేస్తాడు. కొన్ని ప్రారంభ వచనాలు చదువుతున్నాము. నెహెమ్యా 4:1-4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసితిని. ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములను తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలుల పక్షముగా నేను చేయని ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితివి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టును. ఇక్కడ ఇది చూసినట్లయితే మీరు అదే విధంగా ప్రార్థన విజ్ఞాపన తప్పులు ఒప్పుకోవడం విజ్ఞాపనం చేస్తూ ఇజ్రాయెల్ పక్షాన ఇక్కడ నెహెమ్యా ఎలా అయితే ప్రార్థిస్తుంటాడో అలాగే దానియేలు కూడా ఇజ్రాయెల్ పక్షాన ఇజ్రాయెల్ చేసిన అతను అందులో కూడా మోషేని గురించి ప్రస్తావిస్తూ ఇది 9వ వచనంలో ఇక్కడ చెప్తారు. 6 వచనంలో కూడా దాని కూడా చేస్తారు. మోషే గురించి మోషే మీరు మాట్లాడారు, దాన్ని బట్టి మమ్మల్ని కటాక్షించు, మమ్మల్ని సరి చేస్తారని చెప్పి మీరు అన్నారు దేవా, మమ్మల్ని సరి చేయండి అన్నట్టు కూడా నెహెమ్యా ఇంకా దానియేలు కూడా ఇద్దరు ఒక క్రమంగా సేమ్గా పాటిస్తుంటారు. ఏంటిది మొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఫస్ట్ ప్రార్థన చేయటకు వాళ్ళు సిద్ధ మనసు కలిగి సిద్ధంగా వాళ్ళ మనసుని అన్నింటినీ సిద్ధపరచుకొని అప్పుడు దేవుని ఎదుట ప్రార్థించడానికి వాళ్ళు పూనుకొని ఉన్నారు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే ఈ విధంగా చూసినట్లయితే మనం కూడా ఈ ప్రార్థన క్రమం మనము పాటించవలసిన వారు ఉంటాం. అలాగే దాని తర్వాత ఏం చేస్తున్నారు, స్టార్టింగే దేవుని గొప్ప చేయడము, దేవుని స్తుతించడము అక్కడ మనకి కనిపిస్తుంటుంది. సో ఇది దాని తర్వాత ప్రాధాన్యపడడం, తప్పులు ఒప్పుకోవడము, ఈ విధంగా జనులు చేసిన తప్పు చేసాము క్షమించి, మేము తప్పు చేసాము క్షమించండి, మేము శిక్షకు అర్హులమే అన్నట్టు వాళ్ళు ప్రాధాన్యపడుతూ ప్రార్థన చేస్తున్నట్టు చూస్తుండగా మనం గమనిస్తుంటాం. అలాగే దాని తర్వాత విజ్ఞాపన, దాని తర్వాత చేసిన తప్పులను బట్టి మేము క్షమించిన దాని తర్వాత విజ్ఞాపన చేస్తుంటారు. మమ్మల్ని రక్షించదేవా, మమ్మల్ని కాపాడుదేవా అన్నట్టు విజ్ఞాపనలాగా ప్రార్థన చేస్తారు. లాస్ట్కి ఒప్పుకునేటప్పుడు ఇందులో కూడా నెహెమ్యా గ్రంథంలో కూడా లాస్ట్ వచ్చినలో ఇది లాస్ట్ అంటే 10-11 ఒకసారి చదువుతారు. నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా
చెవియొక్కి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపునట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. ఇక్కడ ఎలా ఊహించాడు నెహెమ్యా భక్తుడు కూడా, నేను నీ దాసుడు, నేను తగ్గించుకుంటున్నాను, నువ్వు మాత్రమే నువ్వు చేయగలిగిన గొప్ప దేవుడు అన్నట్టు దేవుడి ఎదుట తను తగ్గించుకుంటూ దేవుడిని గొప్ప చేస్తూ ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు చేసి ముగించినట్టు కనిపిస్తుంది. అక్కడ దానిలో కూడా ఆ విధంగానే తను తగ్గించుకుంటూ దేవుడిని గొప్ప చేస్తూ ఆ ప్రార్థన ముగించినట్టు కనిపిస్తుంది. సో ఇది సింపుల్గా మనం ఎప్పుడైనా ప్రార్థన చేయడానికి మనము ఒక క్రమంగా చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి మనము సింపుల్గా ఒక చెప్తాను ఏంటంటే, మనం చేస్తుంది ఇది ప్రార్థన, మీరు చేస్తున్నారంటే ప్రార్థన, దూరంగా చేసేదంటే ప్రార్థన ఇంగ్లీష్లో ఏమంటారు? ప్రే, PRAY, ప్రే. సో ప్రే అన్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్రీతో గుర్తొచ్చేది మనకి ప్రైజ్ అండ్ వర్షిప్. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తాం. దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. నెక్స్ట్ ఆర్ అంటే రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ వాళ్ళు వాళ్ళ పాపల నిమిత్తము ఒప్పుకుంటున్నారు. దేవుని దగ్గర వాళ్ళ పాపలన్నింటిని బట్టి ఒప్పుకుంటూ క్షమించమని ప్రాధాన్యపడుతున్నారు. నెక్స్ట్ ఆస్క్. ఏ అంటే నెక్స్ట్ ఏ వస్తుంది. ఏ అంటే ఆస్క్ అంటే విజ్ఞాపన చేయడము, మనం దేవుని ఎదుట మన సమస్యలన్నింటిని బట్టి దేవుణ్ణి అడగలుగుతారు. ఏ అనేది ఆస్క్ అనేది లాగా మనం చూస్తుంటాం. అదే క్రమంగా ఇక్కడ కూడా వీళ్ళు ఫస్ట్ ఏం చేస్తున్నారు? స్థుతించిన తర్వాత క్షమాపణలు, మేము తప్పు చేసాము, క్షమాపణలు చేసుకున్న తర్వాత అడుగుతున్నారు, మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని రక్షించండి అని చెప్పి నెహెమ్యా భక్తులు కూడా దానియేలు భక్తులు కూడా ఆ విధంగా ప్రారంభిస్తారు. లాస్ట్కి వై అంటే ఈల్డ్ అంటే తగ్గించుతోటి, దేవా మా వలనైతే కాదు, నీ వలనే సమస్తం సాధ్యము, మీరే మా మధ్యలో ఉండి కార్యాలు జరిగించే గొప్ప దేవుడు అయి ఉన్నారు, మేము ఏమీ లేదు, మా మాత్రము ఏమీ కాదు అన్నట్టు దేవుని ఎదుట వాళ్ళని అప్పగించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనము చూసినట్టయితే అదే క్రమంగా మనము గమనించినట్టయితే ఈ ప్రేయర్కి సంబంధించిన ఏదైతే విషయాలు ఉన్నాయో అదే విధంగా ఆ క్రమంలోనే దానియేలు భక్తులు, నెహెమ్యా భక్తులు కూడా ఆ విధంగా ప్రార్థించినట్టు మనకు కనిపిస్తుంది. ఇది P ఫర్ ప్రైజ్ అండ్ వర్షిప్ లాగా. నెక్స్ట్ R ఫర్ రిపెంటెన్స్. రిపెంటెన్స్ అంటే క్షమాపణ కోరుట. క్షమాపణ మన దేవుని ఎదుట మనం మేము నిందకరులము, మేము పాపములో ఉన్నాము అన్నట్టు దేవుని ఎదుట మన పాపం చేసిన మనం తెలియక చాలా పాపం చేస్తాం. ఆ పాపాలను మనం ఎప్పటికప్పుడు కడుక్కుంటూ ఉండాలి, దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉండాలి. కాబట్టి మనం చేసే ప్రతి ప్రార్థన సమయంలో ఇది కూడా మనము జ్ఞాపకం చేసుకొని ఉండాలి. ఇప్పుడు మనము మన పాప నిమిత్తము క్షమాపణ కోరుతూ ఉండాలి. నెక్స్ట్ ఏ అంటే ఆస్క్ అన్నప్పుడు దేవుని ఎదుట మనము అడుగుతుంటాం, విజ్ఞాపన చేస్తుంటాం, దేవా మాకు ఇది చేయి, మాకు ఈ సమస్యలను మనం విడిపించు ఇది అని చెప్పి ఉంటుంది. ఏంటంటే దేవుని ఎదుట మనం అప్పగించుకోగలుగుతాం. సో ఈ విధంగా ఈ ప్రకారంగా మనకి ఒక ఆదర్శనీయంగా దేవుడు దానియేలు భక్తుల్ని, నెహెమ్యా భక్తుల్ని మన మధ్య ఉంచారు. కాబట్టి ఈ విధంగా మనము ప్రార్థించడం వలనైతే మనకి దేవుడు ఆ క్రమం మనం పెట్టాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో ఈ ప్రార్థన క్రమం మనం సరిగ్గా పాటించిన వాళ్ళమై ఉంటే తర్వాత నెహెమ్యాని ఎలా దేవుడు నియమం చేసిన దాన్ని బట్టి దేవుడు ఎలా జవాబిచ్చడం చూస్తాము. అలాగే దానియేలు భక్తుగా ప్రార్థన చేసిన తర్వాత ఎలా దేవుడు జవాబిస్తామో చూస్తాము. కాబట్టి మనం గొప్ప కార్యాలు మనము గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలనుకున్నప్పుడు ఈ విధంగా మన ప్రార్థన మనం ఎప్పుడు ఒక క్రమమైన పద్ధతిలో ఈ విధంగా ఎప్పుడు ఎలాంటి ప్రార్థన చేసినా ఈ విధంగా మనము ఒక క్రమపూర్వకంగా మనం చేసినట్లయితే అది దేవుడికి ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా ఉన్నట్టు మనము ఇక్కడ చూస్తున్నాం. అటు రీతిగా ఆయన చేసిన భక్తుల ప్రార్థనలను ఆలకించి జవాబిచ్చి వాళ్ళని ఆదుకున్న దేవుడే ఉన్నాడు. ఆమేన్. అంటే ఈ రీతిగా మనం కూడా మనం చేసే అంతిమ ప్రార్థనలో కూడా ఈ విధంగా మనము సరి చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ ఫస్ట్ ప్రైజ్ అండ్ వర్షిప్ వచ్చినట్లయితే ఫస్ట్ ఇక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ అనేది తోటి వస్తున్నట్లయితే మనం చూస్తాము. P అంటే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ వచ్చిన ఎలా చేస్తుంటారు, దేవుడు మన జీవితంలో ఎలా కార్యం చేస్తాడు దాన్ని బట్టి వాళ్ళు స్తుతించారు.
దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళు స్తుతిస్తుంటారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతించాలి. అంతేగాని మనం ఆయన ఎంతో ఉన్నాడు, ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేస్తాడు, ఆయన ఎంతో గొప్ప విధంగా ఆయన మహోన్నతి, ఆయన సర్వాంగ సుందరుడు, ఆయన సద్గుణ శేఖరుడు, పాటలు ఎన్నో వేసిన గారు వాళ్ళ పాటల్లో ఎన్నో మనం చూస్తుంటాం. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, ఆయన మహిమ ఆకాశ విస్తారంగా ఉన్నది, ఆయన మహిమ ఏమంటారు పరలోకం అంతా వ్యాపించి ఉన్నది అని అన్నట్లు మనం దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం స్తుతించవలసిన వారమే ఉంటారు. ఒకసారి చదువుతారా? దానియేలు 4వ వచనం చదవండి. 9:4. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొనుదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా. అలాగే నెహెమ్యా భక్తుడు కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన స్టార్టింగ్ ఎలా చేస్తున్నారో చూడండి. 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందున దేవుని యొక్క విజ్ఞాపన చేసింది. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. చూస్తున్నారు కదా ఇద్దరు కూడా ఎలా స్తుతిస్తున్న దేవుడిని. దేవుడు మన జీవితంలో చేసిన కార్యం బట్టి కాకుండా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఘనత మహిమ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. ప్రారంభ స్టార్టింగ్ లో నుంచే వాళ్ళు దేవుడిని స్తుతిస్తున్నారు. అది కూడా ఏ విధంగా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి స్తుతిస్తున్నారు. అట్టి రీతిగా మనం కూడా మనం ఏం చేయాలంటే, మొదటిగా ఫస్ట్ ఆయన ఎటువంటి వాడో, ఆయన గుణగుణాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఆయనని స్తుతిస్తూ ఆయనని గణపరుస్తూ అట్టి రీతిగా మనం ప్రేజ్ అండ్ వర్షిప్ చేసే వాళ్ళ వల్లే మనం ఉండాలి. ఆమేన్. అలాగే నెక్స్ట్ మనం రిపెంటెన్స్ 6 గురించి చూసినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు కూడా నెహెమ్యా భక్తుడే కానీ ఇజ్రాయెల్ పక్షాన క్షమాపణ కొడుతూ దేవుడి ఎదుట క్షమాపణ కొడుతున్న వాళ్ళు వల్లే ఉంటారు. అలాగే దానియేలు భక్తుడు అంతే ఉంటాడు. మనము ఒకసారి ఇది 1 యోహాను 1:9-10 వచనాలు చదువుతాము. మన పాపమును మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడు. మనము పాపము చేయలేదని ఒప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధంగా చేయవారు మగును, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇక్కడ క్లియర్గా ఇలా చెప్తున్నారు. ఇలా ఉంది అక్కడ, మనం జన్మరీత పాపం చేసిన వాళ్ళు మనం బాప్టిజం తీసుకున్నాం, మనం తెలియకుండా మనం పాపం చేస్తూనే ఉంటాం. మనము ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా మనం చేస్తుంటాం. ఇట్లా దేవుడు క్లియర్ బైబిల్లో రాయబడినది ఏంటి, మనము శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవోపంపం నుంచి మనము దూరపరచుకోవాలి. కానీ మనకు తెలియకుండా శరీరాశలో పడిపోతుంటాము, నేత్రాశలను బట్టి మనము పడిపోతుంటాము, దంభముతో కలిగిన మాటలు కూడా మనము పలుకుతుంటాము. దానికి సాదృశ్యం ఏమని చెప్తున్నారు దేవుడు, అది కూడా ఒక పాపం కిందనే మనము కన్సిడర్ చేస్తున్నట్టు దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, అదే రీతిగా మనము దేవుని ఎదుట నేను నిన్న ఏం పాపం చేయలేదు, అంత మంచిగానే ఉన్నాను, లేదు నేను మొన్న కూడా నేనేం పాపం చేయలేదు, నేను దేవుని ముందు క్షమాపణ కోరను అది అన్నట్టు మనం ఉండకూడదంట. ఏం చెప్తున్నాడు అక్కడ యోహాను భక్తుడు రాసిన పత్రికలో అది 10వ వచనం ఏమని చెప్తుంది, పాపం చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధులుగా చేయవారు మగును, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. సో ఏమని చెప్తుంది, మనము పాపం ఒప్పుకోకపోతే, మన పాపం మనం ఒప్పుకోకపోతే ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడంట, దేవుడు మనం అద్భుతంగా మనం చేస్తున్నామంట. కాబట్టి ఎప్పుడు మనం ప్రార్థించడానికి మనము పూనుకున్నప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనం తెలియక చేసిన ప్రార్థనలు మనము పాపాల నిమిత్తం మనము ప్రాధాన్యపడుతూ దేవుడి ఎదుట ఒప్పుకోవాల్సిన వారమే ఉండవలసిన వారమే ఉన్నామన్నారు.
మనకు ఏ పాపాలు గుర్తు రాకపోతే మన మనస్సాక్షిని మనం పరీక్షించుకుంటుండడం వల్ల దాని ద్వారా కూడా మనకి మన మనస్సాక్షి బలపూర్వకమైనది దేవుని ఎదుట ఆత్మీయ మన జీవితాన్ని బట్టి మన మనస్సాక్షి కూడా మనల్ని గద్దిస్తుంటుంది. మనం పరీక్షించుకుంటున్నప్పుడు మనం గద్దిస్తున్నప్పుడు ఆ గద్దించిన విషయాన్ని బట్టి మనము దేవుని ఎదుట ప్రాధాయపడుతూ దాన్ని ఆ పాపాలను ఒప్పుకుంటూ మనల్ని క్షమించమని చెప్పించుకుంటూ మనం ఆ విధంగా ఉండవలసిన వారమైనాం. ఆమేన్. కాబట్టి మొదటగా మనము దేవుని స్తుతించాలి, దాని తర్వాత దేవుని ఎదుట మనము ప్రాధాయపడుతూ మన పాపాలను మనము ఒప్పుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ ప్రేయర్, పి ప్రేజ్ అయిపోయింది, ఆర్ రిపెంటెన్స్ అయిపోయింది, ఏ అంటే ఆస్క్. ఇప్పుడు ఆస్క్ అంటే విజ్ఞాపన, మనం విజ్ఞాపన చేయడం, ఏ అడుగుంటా మనము ఇతరుల గురించి ప్రార్థించడం కానీ మన గురించి మనం ప్రార్థించుకోవడం కానీ ఇదంతా ఆస్క్లో వస్తుంటుంది. సో ఈ ఆస్క్లో మనము ఇక్కడ ఆస్క్ అనేది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. ఏలోనే చాలా రకాల మళ్ళీ వేరియేషన్స్ ఉన్నాయి అన్నమాట, చాలా రకాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఎలా అంటే ఫస్ట్ ఆస్క్ అంటే మనము మనకి వాటిలో మనకి రాయబడి ఉండేది ఏమని చెప్పి అంటే మనము ప్రార్థించడం మన కోసం, మన చుట్టుపక్కల కోసం, మన అధికారుల కోసము మనం ప్రార్థించవలసిన వారమే ఉంటాం అంటారు. రోమా పత్రిక 8:26-27 ఒకసారి చూద్దాం. రోమియోకు రాసిన పత్రిక 8:26-27. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెను మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యం కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మనము మొదటి మన గురించి కాకుండా ఇక్కడ పరిస్థితుల గురించి, మన చుట్టుపక్కల వాళ్ళ గురించి ఇంకొక వచనం ఉంటుంది, అది నేను చెప్తాను. కానీ మొట్టమొదటిగా నాకు దేవుడు బయలుపరిచిన ఒక మాట ఏంటి అంటే, మనము ఇతరుల గురించి చేయడం ప్రార్థన మనకు అవసరం, మనం చేయాల్సిందే, అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. కానీ మనము ఇతరుల గురించి చేయటం కంటే ముందు ఫస్ట్ మన ఆత్మీయ స్థితి, మనం ఎలా ఉన్నామో మనము సరి చూసుకోవాల్సిన వారమై ఉండాల్సిన వారమై ఉన్నాము. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే మనం కొంతమంది చెప్తుంటారు, మేము వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రార్థన దేవుడు అయితే జవాబు ఇచ్చాడు, కానీ నెక్స్ట్ డే నుంచి మాకు మా కుటుంబంలో సమస్యలు వచ్చి పడ్డాయి, సాతాను శోధనలు వచ్చాయి అని చెప్పి కొంతమంది సాక్ష్యాలు వింటుంటాము. ఏమని వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థన అయితే దేవుడు జవాబు ఇస్తాడు, వాళ్ళకి విడుదల ఇస్తాడు. కానీ ఏమవుతుంది, దాని తర్వాత రిటర్న్లో మనకి ఏవైతే ఎవరి మీద ఎలాంటి దురాత్మలు పనిచేస్తున్నాయో మనకి తెలియదు, ఎవరి మీద ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఆత్మల చేత ప్రేరేపించబడుతున్నారో మనకు తెలియదు. కానీ దేవుడు అయితే విడుదల ఇస్తాడు, కానీ మన ఆత్మీయ స్థితి మనం కరెక్ట్గా లేకపోతే అవి మళ్ళీ తిరిగి మన మీద దాడి చేసే విధంగా అవి ఉంటాయి. కాబట్టి మనం ఇతరుల గురించి ప్రార్థించడం మంచిదే, కానీ దానికి ముందుగా మన ఆత్మీయ స్థితిని బలంగా, దృఢమైన రీతిగా దేవునికి అతి సమర్పంగా మనము చేసుకునే వాళ్ళు ఉండవలసిన వారమే ఉంటాం. అదే ఇప్పుడు మనం చదివిన ఈ రోమా పత్రికలో కూడా చెప్తున్నది ఏంటిది, మనం ఏమై ఉన్నామో దేవునికి తెలుసు, మనం ఏ రీతిగా మనం చేయాలో, మన మనసు ఎలా ఉందో దేవునికి తెలుసు. కాబట్టి ఆయనకి అప్పగించుకుంటూ మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ స్థితిని ఫస్ట్ సరి చేసుకోవాలి, మనం ఆత్మీయంగా బలంగా ఉండాలి. ఆ ఆత్మీయ బలం ఉన్నప్పుడు అప్పుడు మనము ఇతరుల గురించి ప్రార్థన చేసే విధంగా ఉంటాం. అలాగే మనం చూస్తాము, శిష్యులు కూడా దేవుడు వాళ్ళతో తోడుకుంటాడు. యేసు ప్రభువు భూమి ఉన్న కాలంలో శిష్యులకి దేవుడు అధికారం ఇస్తాడు, దెయ్యాన్ని వెలుగుతాడు, గుడ్డి వాళ్ళని దయచేయడము, ఈ విషయంలో దేవుళ్ళకి అధికారం ఇస్తాడు. కానీ ఏం చేసి చూస్తుంటాము, వాళ్ళు అద్భుతాలు చేసినాను వాళ్ళు వాళ్ళ ఆత్మీయ స్థితిని కాపాడుకోలేకపోతుంటారు. ఇస్కరియోతు యూదా మీద సాతాను దాడి చేస్తాడు, పేతురు మీద కూడా వాళ్ళు సాతానా నా వెనక్కి అని చెప్పి దేవుడు అంటాడు. కానీ దేవుడు వాళ్ళతో ఉన్నాడు, వాళ్ళు గొప్ప కార్యాలు చేస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు, సాతాను వెలువడుతున్నారు. కానీ ఇంకా ఎలా ఉన్నారు వాళ్ళు, ఇంకా సాతాను వేసే పన్నాగంలో పడిపోతూ వాళ్ళకి సాతాను దానిలో వాళ్ళు వచ్చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మనం చూస్తాము
ఈ శిష్యులే కానీ ఇంకా ఏమంటారు ఇది ఒకటి మెయిన్గా ఏంటంటే దేవుడైతే చేస్తాడు, వాళ్ళకి దేవుడైతే అధికారం ఇచ్చాడు, మనం చేస్తాం, కానీ మనం సరి చేసుకోవాలి. అందుకే మనం చూసినట్లయితే యేసుప్రభు వారు కానీ పౌలు కానీ ఇంకా తర్వాత అపోస్తలులు కానీ వాళ్ళకి ఏమంటే ఎలా ఉంటారంటే వాళ్ళ సేవకి వెళ్ళక ముందు ఫస్ట్ వాళ్ళు యేసుప్రభు వారు అయితే 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆయన సిద్ధ మనసుతోటి అప్పుడు సేవకి వెళ్ళిన వాడే ఉంటాడు. దేవుడే అట్టి సిద్ధ మనసుతో కలిగి ఆయన ఫస్ట్ ఆయన దేవుడికి అతి సమీపంగా చేసుకునే ఒక ఆధికారమైన జీవితం చూపిస్తూ ఈ విధంగా మనము సేవకి వెళ్ళక ముందు మనము ఈ విధంగా సిద్ధ మనసు కలిగి ఉండాలి, ఈ విధంగా మనము ప్రిపేర్నెస్తో వెళ్తేనే మనకి అది సరైనది అన్నట్టు దేవుడు కూడా మార్గదర్శకుడిగా చూపించుంటాడు. అలాగే పౌలు కూడా ఎప్పుడైతే సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించి కళ్ళు తీసివేసుకున్నప్పుడు ఎప్పుడైతే అన్ని వచ్చే ముందు వరకు ఆయన ఉపవాసం ఉండి 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఆయన దేవుడికి సమీపంగా ఉండేలాగా ఆయన ప్రార్థన అనుభవంలో ఆయన సరి చేసుకుంటూ ఆయన ఉంటూ ఉంటాడు. కాబట్టి అలాగే పెంతెకొస్తు దినం అప్పుడు కూడా దేవుడు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత దేవుడు సెలవిస్తాడు, మీ పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు మీరు పరిశుద్ధాత్మ పంపిస్తాను, మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పినప్పుడు వాళ్ళు అందరూ కూడుకొని ఒక దగ్గర కూడుకొని ఎడతెగక ప్రార్థన చేసి అన్నట్టు మనం చూస్తాము. అపొస్తలుల కాలంలో ప్రారంభమైంది 1వ అధ్యాయం 30 వచనం అక్కడ కూడా మనం చూస్తాము. వాళ్ళు ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, వాళ్ళు అందరూ కూడుకొని ఎడతెగక ప్రార్థన చేస్తూ సిద్ధ మనసు కలిగిన వారే ఉంటారు. దాని తర్వాత అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళని దర్శించినప్పుడు అప్పుడు వాళ్ళు మహోన్నతమైన కార్యాలు, దేవునికి మహిమ తెచ్చే కార్యాలు, అనేకులు ఆత్మలు పట్టే కార్యాలు వాళ్ళ ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. అప్పటి నుంచి వాళ్ళ ఆత్మీయ స్థితి ఇంకా వెనుదిరిగి చూడకుండా గొప్ప ఆత్మ నడిపించుతో ప్రతి ఒక్కరు ఎవరైతే అప్పర్ రూమ్ లో అంటే మేడగదిలో ఉన్నారో ఆ మేడగదిలో ఉన్న వాళ్ళందరూ కూడా అటు అనుభవం కొనుక్కున్న వాళ్ళు అందరూ దేవుడి ఎదుట ఎంతో గొప్ప సేవ చేసిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మనం కూడా ఇతరుల గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసే ముందు ఫస్ట్ మన ఆత్మీయ స్థితిని, మన దేవుడికి మనకి మధ్యలో ఉన్న ఆత్మీయ బంధాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ దేవా నువ్వే మాకు తోడుగా ఉండు, మమ్మల్ని మీరే రక్షించండి అన్నట్టు మనం ఫస్ట్ మొదటిగా మనం అడగవలసింది ఏంటిదంటే ఇది. మనం ఒకవేళ ఆత్మీయ స్థితిలో మంచుకుంటే పర్వాలేదు, కానీ ఏంటిదంటే మనము ఈ విధంగా ప్రార్థన చేయడం ద్వారా మనకి ఏంటంటే రిటర్న్ లో మన మీద ఏది అడ్డంకులు సాతాలు వేసే పన్నాగాల్లో మనం ఇరుక్కుపోకుండా మనం కూడా జాగ్రత్త పడుతూ లేనిపోని కొత్తవి మన మీద తెచ్చుకోకుండా ఉంటాం. ఆమేన్. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా మొదటిగా ఎవరి గురించి అయినా ప్రార్థన చేసినాము మనం బలంగా చేస్తాం, కొంతమంది బలంగా చేస్తారు, బంధించు చేస్తారు, కొంతమంది ఇంకా గొప్పగా చేస్తుంటారు వేరే వాళ్ళ గురించి. కానీ చేయడం మంచిదే, కానీ మన ఆత్మీయ చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు, కొంతమందికి వరాలు ఇచ్చాడు, అది చేయడానికి అది చేస్తారు. కానీ మన ఆత్మీయ స్థితి సరి లేకపోతే అది వ్యర్థమైన అంటాడు. అప్పుడు బైబిల్లో ఒక వచనం ఉంటుంది, ఏమంటారంటే దేవా నేను మీ నామాన్న దెయ్యాన్ని వెలుగొట్టాను, దేవా మీ నాన్న అద్భుత కార్యాలు చేశాను అని చెప్పినప్పుడు అప్పుడు దేవుడు ఏమంటాడు, అక్రమం చేయవారా మీరు ఎవరో నాకు తెలియదు, దేవుడే ధృవీకరిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనకు దేవుడు అధికారం ఇచ్చిన ఇతరుల గురించి మనం విజ్ఞాపన చేసిన బాధ్యత ఇచ్చిన మనము వేరే వాళ్ళ గురించి మనం ఏదైనా చేసినా ఫస్ట్ మన ఆత్మీయ స్థితి మనం కరెక్ట్గా లేకపోతే మనం ఎంత చేసినా వ్యర్థమే. లాస్ట్ దేవుడు అన్నాడు, అక్రమం చేయవాళ్ళారా మీరు నా యుద్ధం నుంచి తొలగిపోమన్నారు. ఆమేన్. అట్టి రీతిగా మనం కూడా మన ఆత్మీయ స్థితిని కూడా అట్టి రీతిగా మనం బలమొందుకునే మనం ఉండి అప్పుడు మనం చేయవలసిన ప్రార్థన కరెక్ట్గా చేస్తే దాని తగ్గ జవాబునిస్తాం. మన ఆత్మీయ స్థితి కూడా ఆయన బలోపతం చేస్తాడు. ఆ విధంగా మనము దేవుడికి సమీపంగా ఉంటూ మనము మన ప్రార్థన జీవితంలో కూడా క్రమంగా ఉంటూ మనము ముందుకెళ్ళే వాళ్ళలో ఉంటాము. ఆమేన్. అలాగే ఇప్పుడు చూసినట్లయితే ఫిలిప్పీ 4:6 ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి.
ఎలా చేయాలంట? మన విజ్ఞాపన విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలంట. ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి లాస్ట్ చదువుతారా? ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ఎలా అంట? మనం విజ్ఞాపన చేస్తున్నాం సరే, కానీ అది ఏ విధంగా చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా చేయాలంట. అదే విధంగా మనము మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వరకు చదువుదాము. మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు తిమోతికి చుమ్మని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు. మొదటి తిమోతి 2:1-3. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. ఎలా చేయాలంటే ఫస్ట్ మనం మంచిగా ఉండాలంటే ఇక్కడ కూడా చెప్తుంది ఏంటంటే మనం యాజకుల గురించి అధికారుల గురించి మనం ప్రార్థన చేయాలి, కానీ విజ్ఞాపన కూడా చేయాలి. కానీ ఏ విధంగా చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులతో అది చేయాలంట. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఏంటంటే మనము విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, కానీ అందులో కూడా స్తుతి వందనాలు స్తుతులు చెల్లించే వారి వల్లే మనము ఉండాలని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్తున్నాడు. విజ్ఞాపనతో పాటు స్తుతి కూడా చేయాలి, కృతజ్ఞతాపూర్వకంగా కూడా మనము ఉండాలన్నట్టు చెప్తున్నాడు దేవుడు. మనం రాసి ఇచ్చాడు ఇక్కడ దేవుడు. సో మనం కూడా ఏదైనా విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిగా దేవుడు మనం సృష్టించిన కారణం ఏంటి? ఆయనని మనము స్తుతించడానికి, ఆయనని మనము గణపరచడానికి, ఆయనని మనము నిత్యం ఆరాధించి ఆయనని మహిమపరచడానికే మనం దేవుడిని నిర్మించుకున్నాడు. కాబట్టి ఇక్కడ మన ప్రార్థనలో కూడా ఏదైనా చూసినప్పుడైతే దావీదు భక్తుడే కానీ సొలొమోను భక్తుడే కానీ ఎవరైతే ప్రార్థన చేసిన వాళ్ళు కూడా మాక్సిమం వాళ్ళ ప్రార్థన విజ్ఞాపన ఉన్నా, కానీ దానికన్నా ఎక్కువగా 60 to 80% దేవుని స్తుతించడం, డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా దేవుని స్తుతిస్తూ దేవుని గొప్ప చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇదే ప్రార్థనలో మాక్సిమం ఇదే ఉంటుంది. ఎలా ఉంటుంది? మాక్సిమం దేవుని స్తుతించడం, దేవుని కనపరచడము, దేవుణ్ణి ఉన్నతంగా చూపించుకోవడం, దేవుణ్ణి ఉన్నతంగా చేయడము, మేము తక్కువగా ఉన్నాము మీరే ఎక్కువ ఉన్నారు అన్నట్టు, దేవా నువ్వు లేకపోతే మేము లేము అన్నట్టు దేవుడు ఏదో విధంగా డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా ఏం చేస్తుంటారు? దేవుని గొప్ప చేస్తూ ఆ విధంగా వాళ్ళ ప్రార్థన చేసే వాళ్ళగా ఉంటూ ఉంటారు. సో మనం కూడా మనం విజ్ఞాపన చేయడంతో పాటు ఇది కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ విజ్ఞాపన చేసే వారి వల్లే ఉండాలి. అది ఏ విధంగా మనం చేయాలనేది అక్కడ మన ఇంతకుముందు చదివిన వచ్చిన తెలుస్తుంది. ఏంటంటే మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలో మీ పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు కాబట్టి ఆయననే మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మనం ఆయన ఎదుట మనము అప్పగించుకొని ఆయన ఎదుట మనం ప్రాధాన్యపడుతూ ఆయన మనం ప్రార్థించే ఏ విధంగా నేర్పించాలని చెప్పి మనం అడిగినప్పుడు దేవుడు అటు రీతిగా ఆ నడిపింపుతోటే మనం చేయవలసిన ప్రార్థన అటు ఆ నడిపింపుతోనే మనము నడుచుకొని చేయగలగా మన ఏ సమస్య విషయంలో నైనా ఏ ఇబ్బందుల విషయంలో ప్రార్థన చేసినాము వేరే వాళ్ళ గురించే కానీ మన గురించే కానీ ఆ క్రమమైన రీతిగా ప్రార్థన చేసేవారి వల్ల మనము ముందుకు కాక. ఆమేన్. అలాగే ఇంకొకటి మెయిన్ ఏంటిదంటే ఇది చెప్పాను కదా, ఈ ఏ అనేది కొంచెం పెద్దది, ఇంకో చాలా రకాలుగా మనము చేయవలసిన వారమే ఉన్నాం. అందులో ఇంకోటి ఏంటిదంటే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనం చూసినట్లయితే, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితివి, దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మల్ని తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించు స్వదేశులుగా ఉన్నట్టియు పరదేశులుగా ఉన్నట్టియు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. దీనికన్నా అదేంటి నెహెమ్యా గ్రంథము 5వ వచనం
సరే ఏమని ఉంటుందంటే మోషేకి మీరు సెలవిచ్చిన రీతిని బట్టి మీరు అది కొంచెం చూద్దామా. నెహెమియా 1 అక్షరం ఉంటుంది. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొనము. అదేదనగా మీరు అపరాధము చేసిన యెడల జనులలోనికి మిమ్మల్ని చెదరగొట్టెదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల ఉదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించుదనని నీవు సెలవిచ్చితివి కదా. ఏమని చెప్తున్నారు నెహెమియా భక్తుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, లేఖనములను జ్ఞాపకం చేసుకుంటూ లేఖనము నువ్వు సెలవిచ్చిన రీతిని బట్టి దేవా నువ్వు ఈ భక్తుడు మోషే భక్తుడికి నువ్వు ఈ విధంగా సెలవిచ్చావు, అవును విడిపిస్తావని మీరు మాకు సెలవిచ్చావు కాబట్టి అటు రీతిగా మా మధ్యలో కార్యం జరిగించినప్పుడు అక్కడ మోషే భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనబడుతుంటుంది. ఒకసారి నెహెమియా భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనబడుతుంటుంది. కాబట్టి మనము ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నామో దేవునికి ఎదుట అడుగుతుంటామో మనము మన సమస్యల విధంగా కాకుండా దేవుని వాక్యంలో నుంచి మన సమస్యకి ఏదైతే సరైనదో ఆ సరైన వాక్యం బట్టి కూడా మనం ఎత్తి పడుతూ ప్రార్థన చేయాలి. సపోజ్ మనం ఏమంటారంటే తండ్రి మనకి సపోజ్ మనకి ఇప్పుడు ఏమంటారంటే జ్ఞానము కొద్దుగా ఉంటే అదొక ఉదాహరణ చూసుకుంటే మీలో జ్ఞానం కొద్దుగా ఉంటే దాని గురించి నన్ను అడగండి నేను ఇస్తాను అన్నట్టు దేవుడు చెప్తారు. కాబట్టి ఆ వాక్యాన్ని ఎత్తిపెడుతూ మనము మన ప్రార్థనలో మనకి అవసరాలు ఇప్పుడు మనకి ఏదైనా నెక్స్ట్ మనం ఏ పని చేయాలో మన జాబ్లో కానీ మనం చేసే రోజు చేసే పనిలో కానీ మనకి జ్ఞానము ఇతరు జనులు ఎదుట మనం ఎలా నడుచుకోవాలి జ్ఞానము మనకి లేదనుకోండి, మనకి కొద్దిగా ఉందని మనకు అనిపించినట్లయితే మనం నాకు జ్ఞానం తెచ్చే దేవాన్ని మాత్రమే కాకుండా దేవా నువ్వు నీ గ్రంథంలో సెలవించున్నావు, నీ వాక్యంలో సెలవించున్నావు, జ్ఞానం కొద్దిగా ఉంటే నన్ను అడగమన్నావు, దాన్ని బట్టి మీరు ఇస్తుంది మీ పర్వతం జ్ఞానంతో మమ్మల్ని నింపుతూ ఉన్నావు అంటే రీతి మమ్మల్ని నింపండి. అలాగే కూడా మనకి ఏదైనా కొరతలు ఉన్నా కూడా దేవుడు వాక్యంలో మనకు ఉంటుంది, మీకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. కాబట్టి కూడా వీళ్ళ వాక్యాన్ని కూడా మనము మనకి మన సమయానుసారంగా మనకి ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తామో అంటే వాక్యాన్ని కూడా మనం ఎత్తిపట్టుతూ మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటామో దానికి తగ్గట్టు కూడా దేవుడిని మనం ఇంకేం చేస్తున్నాము ఇంకా ఎక్కువ మనము మనం ఇంటర్నెట్గా ఒత్తిడి చేస్తున్నట్టుగా సెలవు ఇచ్చావు కాబట్టి ఇలా ఇచ్చావు కాబట్టి మాకు చెయ్యి, నువ్వు ఇచ్చావు కాబట్టి మనం చేయనట్టు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం ప్రార్థన కూడా ఆ విధంగా మనము దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి దేవుడు సెలవిచ్చిన మాట ఇచ్చి తప్పే దేవుడైతే కాదు. అలా మన బైబిల్లో ఎన్నో ఆశీర్వాదాల విషయంలో ఎన్నో విషయాలు కూడా దేవుడు రాసిపడి ఉన్నాయి. కాబట్టి మనం వాక్యం చదువుతూ మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇది కూడా మనము వాక్యంలో నుంచి వాక్య జ్ఞానంతో కూడా మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాం. అటు రీతిగా అప్పుడు దేవుడు ఏంటంటే మనం చేసే ప్రతి విజ్ఞాపనను బట్టి నువ్వు ఇలా చేసి మనకి జవాబునిస్తూ దేవుడు వాగ్దానం చేసే రీతిగా వాగ్దానం నెరవేర్చే వారమై దేవుడు కూడా ఉంటాడు. ఆమేన్. అంటే రీతిగా మనము కూడా ఈ ఏదైతే ఈ విజ్ఞాపన అనేది ఉందో ఇంకా విషయాలు ఉన్నాయి, కానీ ఇది మాత్రం మనం ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మొదటి మనం ఏం చేయాలి, ఫస్ట్ మన ఆత్మీయ స్థితిని మనము కట్టుకోవాలి, మనము ఆత్మీయంగా బలంగా ఉండాలి. అప్పుడు మనం ఇతరుల గురించి విజ్ఞాపన ఫస్ట్ మన గురించి కాకపోయినా మనం ఇతరుల గురించి విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆ విజ్ఞాపన చేసే విషయంలో మనం బలమైన వాళ్ళ మళ్ళా సాతాను తిరిగి మనం దాడి చేయకుండా ఉండకుండా మనం మన జీవితాలు సాతాను ఎలా దాడి చేస్తాడు, మన డైరెక్ట్గా మన ఆత్మస్థితి మనకున్న మన కుటుంబంలో నుంచి అయినా లేదా మన ఇల్లు పొరుగు వాళ్ళ నుంచి అయినా లేదా కుటుంబ సమస్యలు ఏదో వస్తుంది, ఆర్థిక సమస్యలు ఏదో వస్తాయి, అనారోగ్యాల సమస్యలు ఏదైనా వస్తాయి. కాబట్టి ఆ అన్నిటి విషయాల్లో కూడా మన గురించి మనము చేసుకున్నట్టు మన కుటుంబం గురించి కూడా కాపాడుతూ అటు కాపుదలతో మనము ప్రార్థనలో అతి ఆత్మీయ స్థితిలో మనం కూడా ఉండదు కాక. ఆమేన్. అదే రీతిగా మన దేవుడు మనతోటి ఎల్లప్పుడూ కృపతోటి మనము మనం నింపబడుతూ ఆయన ఎప్పుడు మనం ఆ నడిపింపుతోటి మనం నడిపించలాగా ఆయన కృప హస్తము ఆయన దగ్గర హస్తము ఆయన రెక్కల నీడలో మనము
ఉందము గాక. ఆమేన్. అట్టి రీతిగా ఉండడం వల్లనే మనం ఆత్మీయ విషయాల్లో మనం అభివృద్ధి పొందుతూ ఆయనకి అతి సమీపంలో ఉంటూ ఆయన భయభక్తులు కలిగి జీవితం జీవిస్తూ మన ఆత్మీయ స్థితిలో ఎంతో గొప్పవారు వలె మనం ఉంటాము. ఆమేన్. సో మొదటి మన ఆత్మీయ స్థితిని మనము పెంపొందించుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏంటిది థ్యాంక్స్ గివింగ్ చేయాలి. ఏంటిది విజ్ఞాపన చేస్తూ దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆయనని గణపరచాలి. విజ్ఞాపన చేయడం మాత్రమే కాదు, స్తుతి చెల్లించాలి, గణపరచడం కూడా. ఈ రెండింటి పట్టుకొని మనం చేసే విజ్ఞాపనలో కూడా ఆ విధంగా మనము ఎడతెగక మనం ఆ విధంగా ప్రార్థన చేసేవారు వలె మనం ఉండాలి. అలాగే దాంతోపాటు ఇంకేంటిది వాక్యంలో ఉన్న మన దేవుడు ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో విధంగా మన కోసం సహాయపడే రీతిగా ఎన్నో వాక్యాలు రాసి పెట్టిన్నాడు. మనకి సిచ్యువేషన్ సంబంధించినట్టుగా మనకి సమయం నాకు ఈ సమస్యను బట్టి నేను ప్రార్థిస్తున్నప్పుడు దీనికి సంబంధించిన వాక్యం ఏముంది అని తెలుసుకొని ఆ వాక్యం తగ్గట్టుగా ఆ వాక్యాన్ని పట్టుకొని ఎత్తి పట్టుకొని మనం ప్రార్థన చేసే వాళ్ళ వల్లే ఉండడం మనము అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఆమేన్. అదే రీతిగా దేవుడైతే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఇట్లా ఎలా ప్రార్థించాలి, ఈ దేవా నువ్వు మాకు ఇది ఇచ్చావు కాబట్టి నువ్వు వాక్యం ఇలా రాసి ఇచ్చావు కాబట్టి ఇది నువ్వే చేయాలి, నువ్వే చూసుకోవాలి. నువ్వు చేసావు కాబట్టి నువ్వు చేస్తావు నమ్ముచున్నాను, నువ్వే మమ్మల్ని ఆశీర్వదించాలి, నువ్వే మమ్మల్ని ఈ సమస్య నుంచి ఇంకా ఏమంటారంటే ఇంకోవచ్చు ఉంటుంది మనీ బైబిల్లో ఉంటుంది ఏంటది, మీ చింత యావత్తు నా మీద వేయుడి, మన సమస్య మన ఇంకోటి ఏంటిది యెహోవా నాకు కాబట్టి నాకు లేమి కలగదు. ఇలాంటి వాక్యాలు మన గురించి మనం ఎదురుపట్టి మనం ప్రార్థిస్తున్న దేవా నేను ఈ సమస్యలు ఉన్నా, నేను నీకే అప్పగిస్తున్నాను, నువ్వు నీకు ఇమ్మని చెప్పావు కదా, నీ మీదనే వదిలేదని చెప్పినావు కదా, నేను నీ మీద వదిలేస్తున్నా, నువ్వే చూసుకో అన్నట్టు కూడా నువ్వు కానీ అలా చేస్తూ దాని తగ్గట్టుగా మనము సమస్య నుంచి మనం విడుదల వచ్చేటట్టు కూడా మనం ప్రార్థన చేస్తూ అట్టి విజ్ఞాపనతో మనము కలిగి ఉండాలి. ఆమేన్. సో ఇప్పుడు మనం PRA అయిపోయింది. ఇప్పుడు వై చూద్దాం. వై అంటే ఈల్డ్ అంటే అప్పగింపుకుంటూ దేవునికి మనం అప్పగించుకునే వారి వల్ల అటు అప్పగింపు కలిగిన మనసుతో మనము ఉండాలి. ఆమేన్. సామెతలు రాసిన గ్రంథము 3 నుంచి 5 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇక్కడ ఎలా చెప్తున్నాడు, మనము దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. ఆ జ్ఞానం బట్టి మనం అతిశయించకుండా నేను చేయగలుగుతాను, నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను ఏడికెళ్ళికైనా ఏముండైనా నేను ఏదైనా నేను ఏ పనిలోనైనా చేసేస్తాను అన్నట్టు కాకుండా ఏం చేయాలంటే దేవుడికి మనము అప్పగించుకోవాలంట. దేవుడు మనకు అప్పగించుకోవడం వల్ల దేవుడు ఏం చేస్తాడంట, మన మార్గాలను సరళం చేస్తాడట. మనం చేసే ప్రార్థనలో కూడా ఇప్పుడు దానియేలు కూడా లాస్ట్ ఎలా చేస్తాడు, నేను నీ దాసుడు ప్రార్థన ఆలకించాను, నా వల్లనైతే ఏం కాదు, నీ వల్లనే సమస్తం సాధ్యం, నువ్వు ఈ విధంగా చేసే దేవుడు, నువ్వు ఆ విధంగా చేసే దేవుడు అన్నట్టు దానియేలు భక్తుడు ప్రార్థిస్తాడు. ముగింపులో నెహెమ్యా భక్తుడుగా ఆ విధంగానే ప్రార్థిస్తాడు. దేవుడికి అప్పచెప్పించుకుంటే మనల్ని మనం తగ్గించుకుంటాలి, దేవుని హెచ్చిస్తూ ఆయన అప్పగింపులో ఆయన ఆత్మ ఆధ్వర్యంలో మనము అప్పగించుకుంటూ ఆ విధంగా మనము మన ప్రార్థనలో మనము కలిగి ఉండాలి. ఇంకొకటి యాకోబు రాసిన పత్రిక 4:7 కూడా చూద్దాం ఒకసారి. కాబట్టి దేవునికి లోబడియుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఏంటంటే దేవునికి మనం లోబడి ఉండటం వల్ల ఏంటంటే అపవాది మన నుంచి పారిపోతాడంట. అట్టి రీతిగా మనం కూడా ఏం చేయాలంటే మనం అట్టి తగ్గింపు అటు దేవుని కృపలో మనము దేవుని చేతిలో మనం అప్పగించుకునే అట్టి అనుభవంలోకి మనం మన ప్రార్థనలో కూడా ఆ విధంగా ఉండేటట్టుగా మనము ఎడతెగక మనం ఆ విధంగా చూసుకోవాలి. ఎప్పుడు మనము మనకి అక్కడ ఎంతలో రాసిపడింది, తను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడతాడు. కాబట్టి మనం దేవుని ఎదుట కూడా ఏదైనా దేవుడు ఇచ్చిందే, మన మాత్రం అయితే మనం ఏది కాదు. ఏదైనా మనం కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నా లేదా కొంచెం మనము తెలివి జ్ఞానంతో కలిగిన వాళ్ళు ఉన్నా అది దేవుడికి ఇచ్చిందే కానీ మన సొంతంగా కాదు, అది ఏది కాదు.
మనం ఎన్ని జ్ఞానాలు తలంతులున్నా అది దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించకపోతే అది ఎంత వ్యర్థమే. దేవుని కంటే మించి గర్వంగా మనం వెళ్ళిపోతే సొలొమోను మనం చూస్తాము, జ్ఞానం అధిక జ్ఞానం అయిపోయినప్పుడు దేవుడు దూరంగా వెళ్ళిపోతాడు. సౌలు కూడా చూస్తాము, దేవుడు లేని స్థితిలో నుంచి ఆయన సైడ్కి వచ్చేసినప్పుడు అపవాదికి అప్పగింపబడిన స్థితిలో ఆయన కూడా ఉంటాడు. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుడు కాదన్నట్టు మనమే గొప్ప, మనమే సమస్తం జరుగుతుంది అన్నట్టు మనం మన ప్రార్థన చేస్తూ మనము జీవిస్తున్నట్లయితే దానివల్ల మనము శ్రమలే పొందుకుంటాం, కానీ ఆశీర్వాదం అయితే మనం పొందుకోలేము. మనకి పరలోకంలో కూడా అట్టి స్థానం కూడా దేవుడు మనకి ఇచ్చేవాడే ఉండడు. కాబట్టి మనం ఎప్పుడైనా మన ప్రార్థనలో కూడా ఎప్పుడు మనము చేస్తున్న ప్రతి విషయంలో కూడా ఏం చేయాలి? తగ్గింపు, ఆయన తగ్గింపుతో కలుగుతూ ఉండాలి. అలాగే ఆయన ఆత్మాధీనంలో మనము అప్పగించుకుంటూ ఉండాలి. ఆమేన్. చివరిగా ఈ రోమా రాసిన పత్రిక 12:1 కూడా చూద్దామా? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటంటే మనము మన శరీరం కూడా ఆయనకి అప్పగించుకోవాలి. మన శరీరమే కాకుండా మనం ఏం చేయాలంటే ఇక్కడ రాయబడింది మన శరీరాన్ని బట్టి, కానీ మన శరీరం పరంగా మొత్తం మన సర్వమును ఆయనకు చేతికి అప్పగించుకోవాలి. మన ఆత్మయు, మన శరీరమును, మన జీవితంలో సమస్తమును ఆయనకు అప్పగించుకొని ఆయననే మన జీవితంలో నుండి కార్యాలు జరిగించే వారి వల్లే, ఆయననే ఉంటూ చేసేవారి వల్లే మనము అట్టి రీతిగా ప్రార్థన చేయవలసిన వారమే మనం ఉన్నాము. ఆమేన్. అదే రీతిగా ఉండటం వలననే మనము చూడవలసిన కార్యాలు, చూడవలసిన ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. అప్పుడే అది తగ్గింపు కలిగిన ఉదయాన్ని బట్టే ఏం చెప్పాడు దేవుడు హెచ్చిస్తాను. కాబట్టి అటు తగ్గింపుతో ఉన్నప్పుడు మాత్రమే మనము మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ఆయన త్వరపడతాడు. అదే మనం గర్వంగా అదేంటి సుంకరి ప్రార్థన, ఇంకొకటి పరిసర ప్రార్థన, ఇంకొకటి సుంకరి ప్రార్థన కూడా దేవుడు ఉపమాన రీతిగా చెప్తుంటాడు. ఎలా సుంకరి ప్రార్థన, నేను తప్పు చేశాను, నేను ఎదుట నిలబడటం నేను అర్హుడినే కాదు అన్నట్టు తగ్గింపు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు, అక్కడ సుంకరి ప్రార్థన విన్నాడు. అదే పరిసర ప్రార్థన మాత్రము అని పట్టించుకోలేదు. అక్కడ ఏం చెప్తే నేను ఇంత చేశాను నీకోసము నేను ప్రార్థన చేసి ఉపవాసం అంటే నీకు ఇంత ఇచ్చిన అంత ఇచ్చిన, నేను చాలా గొప్ప భయభక్తులు కలిగిన వ్యక్తిని అని చెప్పి వాడిని గొప్ప చేసుకుంటే దేవుడు ఏమన్నాడు? ఆయన ప్రార్థనే ఆలకించదు. ఎక్కడైతే తగ్గింపు కలిగిన వారి వల్ల మనం ప్రార్థిస్తుంటామో అక్కడే అలాంటి ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు అన్నట్టు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఈ మొత్తంలో కూడా మనం చేసే ప్రార్థన ప్రక్రియలో కూడా ఈ క్రమమైన రీతిగా ఏంటిది? మొదటిగా పే అంటే ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి మనము స్తుతించాలి. దేవుడు మన జీవితంలో ఏం చేశాడో దాన్ని బట్టి కాకుండా మొట్టమొదటిగా దేవుడు ఏమైనాడో దాన్ని బట్టి మనం స్తుతిస్తుండాలి, దాన్ని బట్టి మనము గణపరుస్తుండాలి, దాన్ని బట్టి ఆయనని గొప్ప చేస్తుండాలి. దాని తర్వాత రిపెంటెన్స్. ఆర్ అంటే రిపెంటెన్స్. ప్రేలో ఆర్ అంటే రిపెంటెన్స్. ఆర్ అంటే రిపెంటెన్స్ అన్నప్పుడు రిపెంటెన్స్ అంటే ఏంటి? మనము మన పాపల నిమిత్తము ఆయన ఎదుట ఒప్పుకుంటూ ఉండాలి. ఆయన ఎదుట మనం పాపం చేసినను చేయకపోయినాను ఆయన మనం అనుకుంటాం, నేను నిర్ణయం ప్రార్థన చేయలేదు, నేను తప్ప పాపం చేయలేదు, కాబట్టి నేను క్షమాపణ కూడా అనుకుంటా డైరెక్ట్గా నేను విజ్ఞాపనకి వెళ్ళిపోతాను అలా అనుకుంటే అక్కడ ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? ఏంటిది? పాపము లేని, మీరు పాపం చేయలేదని చెప్పడం కాకుండా దేవుడికి తెలుసు మీరు పాపం చేశారు, అది దేవుని ఎక్కిరిస్తున్నట్టుంటది అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఏంటంటే దేవుని ఆత్మ, దేవుని వాక్యం మన దగ్గర నుంచి పోతుందంట. కాబట్టి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా దేవుని ఎదుట మనము తగ్గింపుతో ఉండాలి. ఆయనని మన పాప నిమిత్తం ఆయన ఎదుట మనం ఒప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే దేవుడు మన నుంచి వెళ్ళిపోకుండా మన దగ్గరగా ఉంటూ ఉంటాడు. ఆమేన్. మనం తప్పు చేసినా ఆయన క్షమించే దేవుడై ఉన్నాడు. మనము ఎటువంటి తప్పు చేసినా ఆయన ఎదుట మనం ప్రాధాయపడినప్పుడు ఆయన క్షమించమని అడిగినప్పుడు మన పాపల నిమిత్తం ఆయన క్షమించే దేవుడు. ఆయన ప్రేమ స్వరూపుడు, కనికరాపూర్ణుడు, దయావంతుడు. ఆమేన్.
అట్టి దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి మనము మన పాపం ఒప్పుకునే విషయంలో మనము సిగ్గుపడకుండా చేసినాను, నేను ఈ పాపం చేశాను, నేను దేవుడి దగ్గర నేను ప్రార్థన చేయలేను, నాకు మనసు రావట్లేదని కాకుండా ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు కాబట్టి మన పాపం నిమిత్తం ఆయన ఎదుట మనము పశ్చాత్తాపం ఉద్యోగంతో ఆయన ఎదుట మనము మన పాపను ఒప్పుకున్న వారి వల్లే మనం ఉండాలి. ఆమేన్. అంటే ఈ విధంగా మనం కూడా ముందుగా అలాగే ఇక ఏ అనేది ఉంటుంది. ఏలో కూడా మనం చాలా రకాలుగా చూసాము. ఏ అంటే ఏంటిది? ఫస్ట్ ఏంటిదంటే ఆస్తిలో ఫస్ట్ మనం ఏం చేయాలి? మన ఆత్మీయతను మనం బలోపేతం చేసుకోవాలి. నెక్స్ట్ మన విజ్ఞాపన చేసేటప్పుడు ఇతరుల గురించి చేసేటప్పుడు మనము విజ్ఞాపనతో పాటు స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత పూర్వకంగా మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత మనము వాక్యాల్లో ఉన్న వాగ్దానాలు ఎత్తిపడుతూ మనము ప్రార్థన చేయాలి. అలాగే లాస్ట్ వచ్చేసి ఈల్డ్. వై అంటే ఈల్డ్. ఈల్డ్లో మనం ఇంకా దేవునికి అప్పగించుకునే వాళ్ళే మనం ఉండాలి. ఆమేన్. అంటే రీతిగా మనము మన జీవితంలో ఉండును గాక. ఆమేన్.